కంప్యూటర్ శిక్షణతో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని మున్సిపల్ చైర్పర్సన్ సమిళ్ల వాణి శ్రీనివాస్ అన్నారు. వాల్మీకి ఆవాసం సేవా భారత్ ద్వారా నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందిన విద్యార్థులకు మంగళవారం వాల్మీకి ఆవాసంలో జరిగిన కార్యక్రమంలో ధృవీకరణ పత్రాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న సమిళ్ల వాణి శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ సేవా భారతి ఆధ్వర్యంలో జగిత్యాలలో నిర్వహిస్తున్న వాల్మీకి ఆవాసం గత 32 సంవత్సరాలుగా గ్రామీణ ప్రాంతాలకు చెందిన నిరుపేద విద్యార్థులకు ఉచితంగా వసతులు కల్పిస్తుందని అన్నారు. ప్రధాన వక్తగా విచ్చేసిన తపస్ రాష్ట్ర కార్యదర్శి భువనగిరి దేవయ్య మాట్లాడుతూ ఆర్ఎస్ఎస్ అనుబంధ సేవా భారతి ద్వారా దేశంలో సుమారు 1,75,000 సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని గుర్తు చేశారు. వందే మాతరం. శ్రీ కట్కోని రాజరాజేశ్వరి శిక్షణ సామర్థ్య చేయాలి. దీపాలి అంజలి శిరీష జన్మ శిరీష తిరుమల శ్రీజ శ్రీజ హర్షిక సందేహ ముందు సుష్మా శ్రీ విద్య శ్రీహాసన్ మనకు జగిత్యాలలో ముందుగా వాల్మీకి ఆవాసమే ఎక్కువగా పరిచయం అయింది కాబట్టి ఈ కేంద్రంగా సేవా భారతి కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతుంది. అందులో ఈ నివేదికను సేవా భారతి ద్వారా అది వాల్మీకి ఆవాసం ద్వారా ఏ కార్యక్రమాలు చేస్తున్నామో షార్ట్గా మీకు తెలియజేస్తాను. మా సభ్యులందరూ పాదాలు కొద్దిమంది విద్యార్థులే ముఖ్యంగా ఉన్నారు. తర్వాత చైర్పర్సన్ గారికి వీరు కూడా పూర్తి అవగాహన అవుతుందని ఆశిస్తున్నాను. ప్రపంచంలో అతిపెద్ద సామాజిక సేవా సంస్థ అయిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సేవా విభాగం సేవా భారతి. సేవా భారతి దేశవ్యాప్తంగా సుమారు 1,70,000 సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. అంటే ఇదొకటి ఇట్లాంటి 1,70,000 సేవా భారతి ద్వారా వాల్మీకి ఆవాసం పేరుతో గీతా విద్యాలయంకు అనుబంధంగా మన జగిత్యాలలో గత 33 సంవత్సరాలుగా నిరుపేద బాలుర కొరకు ఆవాసం నిర్వహిస్తున్న సంగతి మనందరికీ తెలిసిన విషయమే. నమస్కారం, నా పేరు శ్రీవల్లి. నాది 10th పూర్తయింది. ఇక్కడ బాలికల ఆవాసంలో పూర్తి చేసుకున్నాను. ఇక్కడ మాకు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇక్కడ శిక్షణతో పాటు మాకు బయట నుండి సంఘ కార్యకర్తలు వచ్చి మాకు ఏదో ఒక మంచి విషయాన్ని నేర్పించారు.
ఉచితంగా అందించినందుకు అందరికీ ధన్యవాదాలు. ఇలాంటి మరెన్నో శిక్షణలు మాకు ఇవ్వాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. సమయం చాలా విలువైనది. మరి ఆ సమయాన్ని వాల్మీకి కోసం కేటాయించిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. ఎందుకంటే చాలా ఈ సమయం అనేది అందరికీ తెలుసు. మరి అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఈ సేవా సంస్థకు ఉపయోగపడడం చాలా అభినందనీయం. మరి ఈ కంప్యూటర్స్ కోర్సు ద్వారా భవిష్యత్తులో పీజీడీసీ కానీ డిపిఎం కానీ తర్వాత భవిష్యత్తులో ఎన్నో ఉన్నత స్థానానికి ఎదగవచ్చు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. అంతా విన్నారు. పిల్లలు ఇప్పుడు ఒకటి ఇట్లాంటి అవకాశాలు దొరకడం చాలా అదృష్టంగా భావించండి. సమాజ సేవ మీకు సభ్యతతో పాటు సంస్కారాలతో పాటు హిందూ నాగరికతతో పాటుగా మీకు రేపు పనికొచ్చే విద్యా విధానంలో నేర్పే అవకాశం ఇంత మంచి దొరకడం అందరికీ చాలా అదృష్టం. అది ఒకటే ఒక చిన్న రిక్వెస్ట్ మేడం చైర్మన్ గారికి, ఈ వాతావరణంలో పెంపొందిన చాలా మంది విద్యార్థులు మేడం ఎక్కడెక్కడో ఎన్నో సందర్భాల్లో పనిచేసుకుంటూ వచ్చి వాళ్ళ అనుభవాలు కూడా తెలియజేస్తున్నారు మేడం. మంచి మంచి స్థాయిలో ఉన్నారు. జగిత్యాలలో మీరు కూడా ఎక్కడైనా అవుట్ సోర్సింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎక్కడైనా ఎడ్యుకేటెడ్ స్టడీ మిషన్స్ ఉన్నారు, తర్వాత కంప్యూటర్ ట్రైనింగ్లో ఉన్నారు పిల్లలు, వాల్మీకి అవసరంలో చదువుతున్న డాక్టర్స్ కూడా ఉన్నారు మేడం. గ్రూప్ ఆఫీసర్స్ కూడా కూర్చున్నారు. రీసెంట్గా లేబర్గా కూడా ట్రైనింగ్ అండ్ కాన్స్టేబుల్స్ జరుగుతుంది. అయితే ఈ ఏదైతే కంప్యూటర్ అవుట్ సోర్సింగ్లో కానీ ఇవన్నీ ఏ అవకాశం వచ్చినట్టు కూడా ఏదైతే అవుట్ సోర్సింగ్లో కూడా చాలా అవకాశాలు విద్యలు ఉత్పత్తి చేయడం వస్తుంది. కొంత మన చరిత్ర చూసుకున్నట్టయితే మనకు స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తిగా వస్తుంది. అంతకుముందు మన దేశంలో కనీసం మనం గుండు సూదిని కూడా తయారు చేసుకోవాలన్నటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ స్వతంత్రాన్ని ఎట్లా కాపాడుకోవాలి, ఈ దేశాన్ని ఎట్లా నడిపించుకోవాలన్నటువంటి దూరదృష్టితో ఆలోచన చేసి మరి ఆర్ఎస్ఎస్ సంస్థను పూజనీయ ఎడ్కేవార్జీ స్థాపించి దానిని తన యొక్క నూతన పంథాతో కొత్త ఆవిష్కరణలతో ముందుకు తీసుకున్న గురూజీ గారి యొక్క మరి వివేచనతో ఇప్పుడు సాగినట్టుగా 1,75,000 కార్యక్రమాలు నడుస్తున్నాయి. వివిధ రకాలైనటువంటి కార్యక్రమాలు నడుస్తున్నాయి. అందులో ఇదొకటి సేవా భారతి, ఉదాహరణకు ఆరోగ్య భారతి, ఇంకోటి విద్యా భారతి, విద్యాలయాలు విద్యాలయాలు విద్యా భారతి, ఆరోగ్య భారతి, చాలా రకాలైనటువంటి హెల్త్ క్యాంపులు. ప్రధానంగా కరోనా వచ్చినటువంటి సమయంలో ప్రభుత్వ ఆసుపత్రులలో వాళ్ళు బాధ్యతగా వేతనాలు తీసుకొని సర్వీస్ అందిస్తే సేవా భారతి కార్యకర్తలు జగిత్యాల పట్టణంలో, ఎగ్జాంపుల్ జగిత్యాల పట్టణంలో ఎక్కడైతే కరోనా వచ్చినటువంటి వాళ్ళందరికీ కూడా ఇంటింటికి వెళ్ళి కిట్స్ ఇచ్చి టెస్టులు చేసి వారికి కావాల్సినటువంటి మందులు కూడా అందించడం జరిగింది. ఎగ్జాంపుల్ మాత్రం సేవా భారతిలో కార్యక్రమంలో ఆరోగ్య భారతి చేసినటువంటి కార్యక్రమం. ఇంత మంచి కార్యక్రమాలు స్టూడెంట్స్కి వసతి, భోజన సౌకర్యం, విద్యా సేవలు అందిస్తున్న వారికి నా హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ ఈ ఉచిత కంప్యూటర్ శిక్షణ ద్వారా నిరుద్యోగ యువతీ యువతులకు ఫ్యూచర్లో ఉపయోగపడే విధంగా శిక్షణ ఇచ్చిన వారికి, దాతలకు అందరికీ హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. స్టూడెంట్స్ అందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని ఫ్యూచర్లో మంచి ఉద్యోగాల్లో స్థిరపడి మీ కుటుంబాలకు అండదండగా ఉంటూ మీ తల్లిదండ్రులను గౌరవిస్తూ సమాజంలో క్రమశిక్షణ, నైతిక విలువలతో కూడిన జీవితాన్ని గడుపుతారని ఆశిస్తూ ఇంత మంచి కార్యక్రమంలో నన్ను ఆహ్వానించిన పెద్దలందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా నేను స్టూడెంట్స్కి చదువుకొని మంచి జాబులు చేస్తూ మీ జీవితాల్లో మీ తల్లిదండ్రులకి, ఉపాధ్యాయులకి గర్వపడే విధంగా మీరు జీవితంలో ఉన్నతంగా బ్రతికే విధంగా మిమ్మల్ని మీరు ముందుకు నడిపిస్తూ ఈ సమాజంలో మీకు ఈ సేవ అందించిన పెద్దలకు గౌరవాన్ని కల్పిస్తూ మంచి ఉద్యోగాల్లో మీరందరూ స్థిరపడాలని కోరుకుంటూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ నా
నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ శిక్షణ మీకు ఫ్యూచర్లో చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ శిక్షణ ద్వారా మీరు నేర్చుకున్న విషయాలను ముందుకు కొనసాగిస్తూ ఇంకా డెవలప్ చేసుకుంటూ ఈ 40 రోజుల శిక్షణని పూర్తి చేసుకున్నందుకు మీ అందరికీ కంగ్రాచులేషన్ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు.